అందరికీ నమస్తే. ఒక పక్క రేవంత్ రెడ్డికి హైకమాండ్తో వైర్ తెగింది అనుకుంటుంటే, ఇంకో పక్క మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ఎరుత్తు పెడుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ఆమె పాదయాత్ర ఒక పెద్ద పరిశాన్. ఆమె ఎందుకు పాదయాత్ర చేస్తుందో, అసలు ఈ పాదయాత్రకు లక్ష్యం ఏందో, ఈ పాదయాత్ర హైకమాండ్ వ్యూ ఏందో, అసలు రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా ఎందుకు పాదయాత్ర జరుగుతుందో, ఇట్లాంటి చాలా అనుమానాలు ఉన్నాయి. అది ఇప్పుడు ఏమైందంటే, ఆమె ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తుందట. ఆదిలాబాద్లో నిన్న మొత్తం రచ్చ. ఆమె సపరేట్గా ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఏఐసిసికి సంబంధించిన పర్సన్స్ని పెట్టుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి జిల్లాలో ఒక పెద్ద మీటింగ్ పెట్టింది ఆదిలాబాద్లో. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో? రేవంత్ రెడ్డికి ఎర్తు పెట్టడానికే ఇవన్నీ చేస్తున్నారా? అసలు ఎవరిని నమ్ముతలేరా? నమ్మక ఇవన్నీ జరుగుతున్నాయా? ఇట్లాంటి చాలా చర్చలు ఉన్నాయి. కాంగ్రెస్లో అయితే మీనాక్షి నటరాజన్ ఆదిలాబాద్లో పర్యటన చేయడం, అక్కడ ఒక గవర్నమెంట్ రివ్యూలో పాల్గొనడం, గవర్నమెంట్ పెట్టిన రివ్యూలో, ఆమె గవర్నమెంట్ కాదు కదా, కానీ గవర్నమెంట్ రివ్యూలో పాల్గొనడం, తర్వాత ప్రభుత్వ పథకాల మీద సర్వే చేయడం, ఆర్టీఐ యాక్టివిస్టులు ఇచ్చే సమావేశం పెట్టడం, ఇదంతా ఒక పెద్ద కలకలం అయిపోయింది. మనం దీని మీదే మాట్లాడదాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఈ వీడియో షేర్ కూడా చేయండి. ఇక మీకు తెలుసా, ఆల్రెడీ ఒక విడత పాదయాత్ర అయిపోయింది మీనాక్షి నటరాజన్ గారిది. దానికి ఉత్తగా మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర అంటారు, కానీ అది మీనాక్షి నటరాజన్ పాదయాత్రనే. ఫ్లెక్సీలు చూసినా ఏం చూసినా ఆమె ఫోటోలే ఉంటాయి, ఆమెనే మాట్లాడుతుంది, ఆమెనే చీఫ్ గెస్ట్. వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర అయితే మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు తిరుగుతారు? ఆమెకి ఏమవుతుంది తిరగనికే? మహేష్ కుమార్ గౌడ్ తిరుగుతాడు, పార్టీ సెక్రటరీలు తిరుగుతారు, లేదా పార్టీ వైస్ ప్రెసిడెంట్ తిరుగుతారు, పార్టీ కార్యకర్తలు తిరుగుతారు, పార్టీ లీడర్లు తిరుగుతారు, ఎమ్మెల్యేలు తిరుగుతారు, మినిస్టర్లు తిరుగుతారు, అట్లా తిరుగుతారు. కానీ మీనాక్షి నటరాజన్ ఎందుకు తిరుగుతారు? ఏమడి మీనాక్షి నటరాజన్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఈ అందరికన్నా ఎక్కువ రేవంత్కి అసలు తెలియదు. ఇది సరే బయట వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఒక ముఖ్యమంత్రికి ఖచ్చితంగా తెలవాలి. ఇంకోటి ఇది ముఖ్యమంత్రి టార్గెట్గానే పాదయాత్ర చేస్తున్నారు అనేది ఒక పెద్ద టార్గెట్. ముఖ్యమంత్రి టార్గెట్గానే చేస్తున్నారు, ముఖ్యమంత్రికి చెప్పకుండా చేస్తున్నారు. నిజంగానే అధికార పార్టీ వాళ్ళు పాదయాత్ర చేయడమే ఒక పెద్ద మెరుపు. అందులో సీఎం లాంటి వాళ్ళు ఎప్పుడన్నా అటు పోయినప్పుడు కొద్దిగా పాదయాత్ర చేస్తారంటే సరే ఏదో పబ్లిక్ ఇష్యూ తెలుసుకోనికేనో, పబ్లిక్ ఇష్యూ సాల్వ్ చేయడానికైనా అనుకోవచ్చు, గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి. కానీ సంబంధం లేని మీనాక్షి నటరాజన్ చేయడం ఏంది అనేది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు ఏంది, ఇంద్రవెల్లి మండలము నార్నూన్ మండలంలో తిరిగిందంట ఆదిలాబాద్లో పోయి. ఇక్కడ విజువల్ ఉన్నాయి చూడండి, ఈ విజువల్ చూడండి ఒకసారి. సమావేశం, ఆ విజువల్స్ ఆర్టీఐ కార్యకర్తలతో సమావేశం. అంతకన్నా ముందే ఇంద్రవెల్లి నార్నూన్ మండలాలు తిరిగిందంట. తర్వాత మండల పరిషత్ కార్యాలయంలో పైలట్ ప్రజావాణి అంట, అక్కడ ప్రజావాణి పైలట్ ప్రోగ్రామ్ అంట, దానిలో పార్టిసిపేట్ చేసినట్టు ఆఫీసర్స్తో కలిసి. గవర్నమెంట్కు ఆల్రెడీ ఓసారి రేవంత్ రెడ్డి గారు క్లాస్ వీకిర్రు. మీరు గవర్నమెంట్కు సమాంతరంగా ఇంకో గవర్నమెంట్ నడపాలనుకుంటున్నారా? పీసీసీ పోయినప్పుడు ఇంటికాడ అదే కదా క్లాసు. ఏం చేస్తున్నారు మీరు? అసలు ఏం పాదయాత్ర మీకు ఎవరు చెప్పినారు? కనీసం నాతో చర్చించకుండా పాదయాత్ర చేస్తారా మీరు అంటే? లేదు నెక్స్ట్ పాదయాత్రలో మీరు కూడా ఒక రోజు వచ్చిపోదురు. అసలు ఆ పాదయాత్ర స్టార్ట్ అయింది సీఎం రేవంత్ రెడ్డి గారి పక్క కాన్స్టిట్యున్సీలో, పరిగి కాన్స్టిట్యున్సీలో, కొడంగల్ పక్కన. కానీ దానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు, రేవంత్ రెడ్డి గారు పోలేదు. కనీసం ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి కూడా పిలవలే, ఆడికి తిరుపతి రెడ్డి కూడా పిలవలే. అసలు మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు ఈ పాదయాత్రలు చేస్తున్నారు, ఎందుకు ఈ హడావిడి యాత్రలు చేస్తున్నారు అనేది పెద్ద చర్చ. దేనికోసం ఆమె ఏం చేసినట్టు తెలుసా? నిన్న ఆదిలాబాద్లో పర్యటించి సమాగగిరిపల్లెలో సర్కారు పథకాల అమలుపై ఆరానంట. ఆమె 2 విషయాలు అడుగుతుందంట. సర్కారు పథకాలు వస్తున్నాయి, ఆ స్కీమ్స్, రేవంత్ రెడ్డి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంది? చాలామంది జనాలు బయట మాట్లాడుతున్నట్టే ఆడ కూడా మాట్లాడుతున్నారంట. అది రాలేదు, ఇది రాలేదు, అచ్చానియే, ఎలక్షన్స్ ముందర ఏం చెప్పారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారంట ఆదివాసీలు. కానీ ప్రతి ఒక్కరు అదే. ఆదిలాబాద్ జిల్లాలో మీనాక్షి నటరాజన్ హల్చల్ ఏంది, మేడం ఏం చేస్తున్నారు అక్కడ అంటే, పార్టీ నేతలు కార్యకర్తలు మీడియా ప్రతినిధులు పోతే మాట్లాడేందుకు ఇష్టపడలేదంట ఆమె. పార్టీ కార్యకర్తలు పోతే కూడా మాట్లాడదు, మీరు ఎవరు ఉండొద్దు, నేను జనాలతో మాట్లాడితే మీరు వెళ్ళిపోండి అని చెప్పినట్టు. పార్టీ కార్యకర్తలు ఉంటే వాళ్ళు జనం అబద్ధాలు చెప్తారేమో, వీళ్ళకి భయపడిపిస్తారేమోనని వాళ్ళని దూరంగా జరిపేసి ఆమె ఒక్కతే మాట్లాడిందంట. పార్టీ నాయకులు హడావిడిగా అక్కడ ఏరుకుంటే మేము మాట్లాడే సమయం ఇవ్వకపోవడంతో వాళ్ళు నిట్టూర్పుగా నిరాశకు పోయారంట. కానీ ఆమె 40 మంది బృందం ఉందంట, 40 మంది ఆర్టీఐ బృందం అంట, మొత్తం
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ బృందం ఆ ఏరియాలో పనిచేసే యాక్టివిస్టులు అందరూ పిలిచి మాట్లాడిందంట. క్షేత్రస్థాయిలో గిరిజనులు పేదలను పిలిచి మాట్లాడిందంట. రేషన్ కార్డులు వస్తున్నాయా, ఇందిరమ్మ గృహాలు వచ్చినాయా, రుణమాఫీ అయ్యిందా, పోడు భూముల పట్టాలు వచ్చినాయా, పెన్షన్లు వచ్చినాయా, ఇవన్నీ అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక సర్వే చేయొచ్చు, మామూలుగా సర్వే ఏజెన్సీలతోనే ప్రభుత్వాలు సర్వేలు చేపిస్తుంటాయి, తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు సర్వేలు చేపిస్తుంటాయి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి అగెనిస్ట్గా ఎందుకు చేస్తున్నారు అనేది పాయింట్. ఇక్కడ రేవంత్ రెడ్డికి అగెనిస్ట్గా అసలు హైకమాండ్ ఏం చెప్పింది, వీళ్ళు ఏం చేస్తున్నారు? మొదలే రేవంత్ రెడ్డిని డిసెంబర్లో మారుస్తారు, జనవరిలో మారుస్తారు, ఇంకా తాడు దిగింది, అది దిగింది, బొంగురం దిగిందని ఆ ఢిల్లీ దాకా వచ్చిన వాళ్ళంతా మాట్లాడుకున్న టైంలో మీనాక్షి నటరాజన్ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడము దేనికోసం అనే ఒక పెద్ద చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డి టార్గెట్గా నడుస్తుంది అనేది క్లియర్. రేవంత్ రెడ్డిని దింపనీకే నడుస్తుందా? ఇది రేవంత్ రెడ్డికి అవమానం కూడా. రేవంత్ రెడ్డికి ఇది ఒక అవమానం. హైకమాండ్ పంపిన నాయకురాలు ప్రజాభిప్రాయం సేకరణ చేయడం ఏంది అంటే రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్గా నమ్మకం లేదా? లేకపోతే రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేనో లేకపోతే ఆ లీడర్లను ప్రభావితం చేయగలడు, రేవంత్ రెడ్డికి చెప్తే నిజంగా గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది ఆయన పోతా అంటే. కానీ ఆమె చెప్పకుండా పోయి సర్వేలు చేస్తుంది, చెప్పకుండా పోయి జనాలతో మాట్లాడుతుంది, ఎమ్మెల్యేలతో కూడా సంబంధం లేకుండా. రేవంత్ రెడ్డి వాళ్ళందరూ మ్యానిపులేట్ చేసి మెయిన్గా ఈ మ్యానిపులేషన్ అనేది ఎక్కడొచ్చిందంటే లోక్సభ ఎలక్షన్స్ క్యాండిడేట్ కార్డు వచ్చింది. అక్కడ సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇస్తే తర్వాత మ్యానిపులేషన్ చేసి ఒక 4-5 కాన్స్టిట్యున్సీలు రేవంత్ రెడ్డి ఓడగొట్టిండు, బీజేపీ కోసం ఓడగొట్టిండు అనే అనుమానాలు, తర్వాత వాళ్ళు వేసిన త్రిసభ్య కమిటీ రిపోర్ట్ చేయడం, దాంతోన ఈ అనుమానంగా రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా చేసే పనులు మొత్తం కూడా చేస్తున్నారు. ప్రజల నుంచి ఏం స్పందన వచ్చినట్టు తెలుసా? బాగా పనిచేస్తే ఇట్లాంటి సర్వే పర్యటన అవసరం ఎందుకు అని అడిగిరంట. మీరు అడగడం ఎందుకు, బాగా వస్తే మేమే చెప్తాం కదా అన్నారంట వాళ్ళు. కాంగ్రెస్ పథకాలు కాగితం మీద మాత్రమే ఉంటున్నాయి కానీ జనాలకు వస్తలేవని రిపోర్ట్ వచ్చిందట ఆమెకు. కాగితాల మీదనే ఉన్నాయి తప్ప జనాలకు వస్తలేవు, అసలు జనాలకు రీచ్ అయితే లేవు స్కీమ్స్, వీళ్ళు ఓన్లీ హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నారు తప్ప ఏం లేదని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్లుగా స్థానికంగా ఆమె నేను ఆదిలాబాద్ పోతే జనమంతా చెప్పిరంట. అందుకే మీడియా రావద్దు, లోకల్ రావద్దు, మీరు ఎవరు రావద్దు అని చెప్పేసి ఆమె చెప్పింది. అసలు హైకమాండ్ రేవంత్ రెడ్డి నమ్మకపోతే కొనసాగించడం ఎందుకు, తెలంగాణ ప్రజల మీద రుద్దడం ఎందుకు, ఈ వ్యవహారాలంతా ఎందుకు? ఇది ఆయనకు అవమానమే కదా, ఒక ముఖ్యమంత్రికి అవమానకరం ఇది. ఎంత జాతీయ పార్టీ అయినా కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ఇంపార్టెంట్. కానీ రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చక తెలంగాణ ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. వాళ్ళ మీద కంప్లీట్ వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి పైన. ఆయన మాట్లాడే మాటలు, ఆయన చేసే చేష్టలు, వాళ్ళు చెప్తున్న మాటలు, అమలవుతున్న స్కీమ్స్, ప్రభుత్వ విధానాలు, వీళ్ళ నిర్ణయాలు, ఇవన్నీ కూడా జనాలను అసంతృప్తి గురి చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రాబ్లమే ఇది, హైకమాండ్ ప్రాబ్లం కాదు. రేవంత్ రెడ్డి గారు హైకమాండ్తో పడదు, అక్కడ అసంతృప్తి. హైకమాండ్ రేవంత్ రెడ్డి మీద పాజిటివ్గా లేరు. పార్టీలో మినిస్టర్సో ఎమ్మెల్యేలో ఏమైనా రేవంత్ రెడ్డి మీద పాజిటివ్గా ఉన్నారంటే వాళ్ళు అట్లే ఉన్నారు. ఏం అర్థమైతలేదు రేవంత్ రెడ్డి పరిపాలన, వాళ్ళకే అర్థమైతలేదు మంత్రులకు. ఎప్పుడు దిగిపోతాడా, ఎప్పుడు దింపేస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు, పార్టీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక మూడో విషయం జనాలు ఎంత ఉత్సాహంగా కాంగ్రెస్కి ఓటేసిర్రో తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకో మీనాక్షి నటరాజన్ గారు పోతేనే అక్కడ ఎంత అసంతృప్తి ఉందో అర్థమవుతుంది. మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర ఒక అవమానం అయితే రేవంత్ రెడ్డి పరిపాలన మీద జనాలు ఆ విధంగా తనకు డైరెక్ట్గా అభిప్రాయం చెప్పడం ఇంకొక అవమానం ఇది. ఈ రిపోర్ట్లన్నీ తీసుకొని బహుశా హైకమాండ్కి ఇస్తే అప్పుడు దింపుతారా ఏందో వీళ్ళ వ్యూహం, హైకమాండ్ వ్యూహం ఏందో. హైకమాండ్ రాహుల్ గాంధీ చెప్తేనే, రాహుల్ గాంధీ పర్మిషన్తోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది వెరీ క్లియర్. కాంగ్రెస్లో ఒక పాదయాత్ర జరగాలంటే జేజమ్మ దిగిరావాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయాలంటే ఆ టైంలో ఎన్ని పర్మిషన్లు తీసుకోవాల్సి వచ్చిందో. ఆయన చేస్తున్నాక ఇంకోరు పాదయాత్ర చేస్తారంటే ఇవ్వరు, అంత ఈజీ కాదు. అసలు హైకమాండ్ పర్మిషన్తోనే పాదయాత్ర చేసేది, కానీ హైకమాండ్ పర్మిషన్తోనే ఇక్కడ పాదయాత్ర జరుగుతుంది. ఈ సడన్ విజిట్లు, ఆదిలాబాద్కు సడన్ విజిట్, ఇంకా రేపు అన్ని జిల్లాలకు పోతారేమో మీనాక్షి నటరాజన్ గారు మేడం. ఇంకా 2వ విడత పాదయాత్ర ఉందట మళ్ళీ. అసలు ఏం జరుగుతుందో కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి మీద హైకమాండ్ పగబట్టినట్టుగా అనిపిస్తుంది. లేకపోతే ఈయన హైకమాండ్ మీద పగబట్టిండి, అది కూడా నడుస్తుంది. రెండు లైన్లు ఉన్నాయి. హైకమాండ్ను ఎంత చీప్గా చూస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే అంత చీప్గా చూస్తున్నాడు, వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి అంతే చీప్గా చూస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో తెలంగాణ ప్రజలు ఇబ్బంది అవుతుంది, తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళిద్దరి మధ్యలో. కానీ నిజంగా కూడా రేవంత్ రెడ్డికి షాకే. ఓ పాదయాత్ర అయినా ఒక షాక్ అనుకుంటే ఇట్లా విజిట్లు చేసుకుంటూ పోతే తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి గురించి? ఇప్పటికే రేవంత్ రెడ్డికి హైకమాండ్ మద్దతు పోయిందని
సగానికి సగం ఇజ్జత్ కమాలు పోయింది అనేది. ఆయన ఇంతకుముందు ఉన్నంత రెస్పెక్ట్గా ఇంతకుముందు ఉన్నట్లుగా ఆయన ఇంటికి పోతలేరు ఎవరు. ఈయనతో పెట్టుకుంటే ఆ పనే కాదు, ఈయనకు వాళ్ళకి చెడిపోయిందని చెప్పేసి అందరూ దూరం దూరం తిరుగుతున్నారు. ఆ భయానికే ఫోన్ ట్యాపింగ్ అని, లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తున్నాయి, మీ మీద మీరు ఏం చేస్తారో నాకు తెలుసు అని చెప్పేసి పేపర్లో రాపించుకోవడం ఇవన్నీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏం జరుగుతుందో కానీ వ్యవహారం మాత్రం చాలా ముదిరినట్టుగా కనిపిస్తుంది. చూద్దాం ఇంకా ఏమేం జరుగుతుందో విచిత్రాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.